మనతో మాట్లాడటానికి పంచుమర్తి అనురాధ గారు ఉన్నారు. పంచుమర్తి అనురాధ గారితో మాట్లాడే ముందు రెండు విషయాలు ఏంటంటే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగారు. ఆయన నేరుగా సన్ రైజ్ రిసార్ట్స్కు బయలుదేరారు. ఆయనకు విమానాశ్రయంలో కూడా ఘనస్వాగతం పార్టీ కార్యకర్తలు నేతలు పలుకుతున్నారు. అయితే ఈ యువగళం పాదయాత్రకు సంబంధించి ఈరోజు ఏం చేయబోతున్నారు, ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రెండు పార్టీలకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎటువంటి ప్రణాళిక ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ పాదయాత్రను అసలు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది లోకేష్ అనేది కూడా మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అనురాధ గారు ఉన్నారు. మేడం, ఈరోజు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏం చెప్పబోతున్నారు? యువగళం పాదయాత్రలో బీసీలకు సంబంధించి కూడా ఆయన ప్రధానంగా చెప్తూ వస్తున్నారు. బీసీలతో మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టారు. బీసీలని అణగదొక్కారు, హత్యలు చేశారు, వాళ్ళ మీద దాడులు చేశారు, నా పాదయాత్రకు పురికొల్పిన అంశం కూడా ఇదొకటి అని చెప్పారు. ఎటువంటి ప్రణాళికతో ఈ సభ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క స్థితిగతులు మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది. ఇది యువగళం ప్రజా ప్రపంచనమే కాదు, బడుగు బలహీన వర్గాల ప్రపంచనం అని కూడా చెప్పక తప్పదు. ఈ యువగళానికి నాంది పలికిందే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ యువగళం స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మరి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మీడియాపై కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది. తప్పుడు కేసులు, అక్రమ కేసులు, జైళ్లకు పంపటం, విధ్వంసాలు, భూ కబ్జాలు, ఇళ్ల కూల్చివేతలు, గ్రామ బహిష్కరణలు, కిడ్నాపులు, బోర్లు ధ్వంసం చేయటం, ఈ హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు ఇంకా ఒకటి కాదు. ఈ రకంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి నేనున్నాను అని చెప్పడం కోసం యువగళం పాదయాత్ర లోకేష్ గారు మరి మొదలు పెట్టడం జరిగింది. అది ఒక ప్రభంజనం లాగా సాగుతుంది. 226 రోజులు 3132 కిలోమీటర్ల పాటు ఒక ప్రభంజనంలా సాగుతుందని మేమే ఊహించలేదు. ప్రజలందరికీ కూడా ఈ యొక్క యువగళాన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే ఈ యువగళం మొదలు పెట్టే ముందు బడుగు బలహీన వర్గాలని ఏ రకంగా నాశనం చేశారో ఈ సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. 75,000 కోట్ల సప్లాన్ నిధులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేశారు. 14 లక్షల ఎకరాల అసైన్ భూములు వీళ్ళు వైసీపీ వాళ్ళ సొంత జేబులోకి లాక్కునే విధంగా రాయించేసుకున్నారు. కార్పొరేషన్ల పేరు మీద మరి ఎవ్వరికి 1 రూపాయి కూడా సహాయం చేయని పరిస్థితి. రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తీసుకొచ్చిన 34% రిజర్వేషన్లని 24%కి కుదించేసి 16,800 మందికి లీడర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోయే విధంగా జగన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇలాగ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళ యొక్క జీవితాలని కాల రాసేసే పని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. వీటన్నిటికీ సమాధానం ఈరోజు ఈ వేదిక ద్వారా దొరకపోతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఇంకా చెప్పాలి అంటే 30 మంది బీసీలను హత్య చేశారండి ఈ ప్రభుత్వం. జై జగన్ అని అనలేదని చంద్రయ్య యాదవ్ అనే వ్యక్తిని ఈరోజు చంపేసే ప్రయత్నం, చచ్చిపోయే ముందు కూడా జై చంద్రబాబు అని చెప్పి అన్నారండి. అదేవిధంగా ఇక్కడ రాజాంలోనే ఒక మాస్టర్ని ఏ రకంగా హింస పెట్టి, ఏ రకంగా కారుతో గుద్దించేసి ఏ రకంగా నాశనం చేశారో మీరు చూడొచ్చు. ఇలాగా అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాల్ని అన్ని రకాలుగా నాశనం చేశారు. ఈ యొక్క వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి సంయుక్తంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి అనే దానికి కూడా ఈ సభా వేదికని వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ నేను సెలవు. రెండు పార్టీల నేతలు కూడా మొదటిసారి 2014 తర్వాత ఇక్కడ కలవబోతున్నారు. భవిష్యత్తు ప్రణాళికను ఇవ్వబోతున్నారు ఇక్కడి నుంచి రెండు పార్టీల కేడర్కి. 100% అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బాలకృష్ణ గారు ఒక పక్క,
ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు నలుగురు 4 దిక్కుల ప్రజల కోసం వచ్చి ఈరోజు వైసీపీకి ఉచ్చు బిగించబోతున్నారు అనేది అక్షర సత్యం.